హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీతో నేను చేస్తున్నానండి. మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి. తర్వాత నేను కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేసి సర్కిల్ షేప్ క్లాత్ అనేది తీసుకున్నాను కనుక మీకు ఇక్కడ చూపించలేదు. ఒక డిజైనర్ కుషన్ అనేది నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మన అమ్మా టాజిల్స్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న 2 లేయర్స్ క్లాత్ను మనము చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా క్లాత్ అనేది రివర్స్ చేసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మొత్తం సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనము శారీని కట్ చేయలేదు కదండి. కాబట్టి మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము ఈజీగా ఒక డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి. కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి చుట్టూ సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా కుట్టండి. ఇలా కుట్టిన క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకుంటే మనకు సర్కిల్ షేప్ నీట్గా వస్తుంది. మనం నీట్గా చేత్తో బాగా సర్దుకునేసి తర్వాత మనము ఒక శారీతో చేస్తున్నాం కనుక ఈ లెంత్ చాలండి. ఒకవేళ 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ ఉంటే మనము సర్కిల్ షేప్ అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి. కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా పెట్టి కూడా డిజైనర్ కుషన్స్, డిజైనర్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అనేది నేను చూపించాను కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా కుట్టిన క్లాత్ను మనం రివర్స్ చేసుకునేసి నీట్గా సర్దుకోవాలి. ఇలాగా సర్కిల్ షేప్లో వచ్చిన తర్వాత మనం శారీని పెట్టేసుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది మనం పెట్టుకున్నాం కదండి. దాన్ని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి మడుచుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది కాకుండా మనం ఈజీగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకు ఇది ప్లెయిన్గా కుషన్, రౌండ్ కుషన్ అనేది ఉంది కదా, సర్కిల్ షేప్ కుషన్ అనేది, దీనికి మనము డిజైన్ లాగా చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఈ విధంగా మనము ఈ క్లాత్ను మనం లోపలికి మడుచుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఓల్డ్ శారీస్ను మనము పక్కన పెట్టలేము, అదేవిధంగా కబోర్డ్స్లో కూడా పెట్టలేము కదండి. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ కుషన్స్ అనేది మనకు సర్కిల్ షేప్ కుషన్స్ అనేది సోఫాలో మనము మిడిల్లో ఒక 3 కుషన్స్ అనేది పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మనకు కాటన్ క్లాత్ అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి. ఒకవేళ డిజైన్ క్లాత్ అనేది ఉండింది అనుకోండి, ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకునేసి మనము ఈ డిజైనర్ లాగా వేరే క్లాత్ను మనము సెట్ చేసే అవసరం లేదండి. ఇది ప్లెయిన్గా ఉంది కనుక నేను డిజైన్ లాగా చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా బ్యాంగిల్ మేకింగ్ కూడా చాలా వరకు ఉన్నాయి. బ్యాంగిల్ మేకింగ్ అనేది మీకు మరొక డిజైన్ అనేది కూడా నేను చేసి చూపిస్తాను. రంగోలీ కూడా ఉన్నాయండి. అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్ అనేది మనము ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టేది కూడా నేను చాలా వరకు చేశాను. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి ఈ కుషన్ అనేది రౌండ్గా మనకు ఈ సర్కిల్ షేప్లో కుషన్కు మధ్యలో అనేది మనం డాట్ లాగా కుట్టుకోవాలండి.
ఈ డాట్ లాగా కుట్టేసిన తర్వాత మనం డిజైన్ అనేది చేసుకోవాలి. అంటే కాటన్ క్లాతులు ఇంట్లో ఉంటాయి కదండి, వేస్ట్ క్లాతులు ఒక 2 కలర్స్ లాగా తీసుకునేసి మనము షేప్లెస్గా, అంటే ఇదే షేప్ ఉండాలి అనేది ఏం లేదు. మనకు ఏ విధంగా అయినా కూడా మనం ఆ కలర్స్ ఈ క్లాత్ను మనము కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత షేప్లెస్గా కట్ చేసుకునేసి ఫెవికాల్ తీసుకునేసి స్టిక్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కుషన్స్ మనకు సోఫాలో ఒక 3 కుషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. వేస్ట్గా మనము ఈ శారీస్ అనేది పక్కన పెట్టేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక సోఫాలోనే కాదండి, చైర్స్లో అయినా కూడా చాలా బాగుంటాయి సర్కిల్ షేప్ కుషన్స్ అనేది. మనము సర్కిల్ షేపే కాదండి, మనము స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా కుషన్ అంతా కుట్టేసిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దాలండి. ఇలాగా నీట్గా సర్దుకున్న తర్వాత మనం యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి డాట్ లాగా కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 2 టైమ్స్ కుట్టేసి 2 టైమ్స్ ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేస్తే అక్కడ డాట్ లాగా వస్తుంది చూడండి. ఇలాగా మనము ఒక శారీనే పెట్టాం కనుక మనకు ఈజీగానే కుట్టుకోవచ్చు. 2 శారీస్ అయినా కూడా మనము ఈ విధంగా కుట్టేస్తే చాలా బాగుంటుంది. ఇలాగా ఒక 2 టైమ్స్ కానీ అలాగా కుట్టేసి తర్వాత మనము 2 టైమ్స్ థ్రెడ్తో మనం ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ట్యాజిల్స్ అనేది చాలా వరకు డిజైనరు ట్యాజిల్స్, అదేవిధంగా మనము ట్రెండింగ్ ట్యాజిల్స్, లట్కన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. ఇలాగా మనం డాట్ లాగా కుట్టేసిన తర్వాత ఇది ప్లెయిన్ క్లాత్తో నేను సర్కిల్ షేప్లో కుట్టాను కనుక ఇక్కడ డిజైన్ లాగా ఈ మనము కాటన్ క్లాత్ కానీ లేదా డిజైన్ క్లాత్ అనేది వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, వాటికి మనము షేప్లెస్గా కట్ చేసుకునేసి ఒకే షేప్ అనేది ఏం అవసరం లేదండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 2 కలర్స్ పీసెస్ అనేది తీసుకునేసి ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఫెవికల్ అప్లై చేసుకుంటూ మనము ఈ కుషన్ పైన స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్న క్లాత్ అనేది 1 నిమిషానికి బాగా ఆరిపోతుంది. ఇవి సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటాయి. ఒకవేళ మనము 2 కుషన్స్ చేసుకున్నామనుకోండి, సోఫాలో కార్నర్స్లకు అయితే బాగుంటాయి. అదేవిధంగా 3 కుషన్స్ అయితే మనకు సోఫాలో మిడిల్లో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఈ క్లాత్నంతా మనము ఈ విధంగా ఫెవికల్ అప్లై చేస్తూ స్టిక్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఆరిపోవాలండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 2 నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది మనము చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉంటుంది చూడండి. వేస్ట్గా మనము ఓల్డ్ శారీస్ను మనము పక్కన పెట్టేయకుండా అదేవిధంగా కబోర్డ్స్లో కూడా పెట్టలేం కదా, ఈ విధంగా యూస్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.